భారతదేశ రక్షణ అమ్ముల పొదిలో మరొక కొత్త అస్త్రం వచ్చి చేరనుంది. అదే మార్టిలెట్ మిసైల్స్. రీసెంట్గా మనకు తెలుసు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ భారతదేశానికి వచ్చారు. ఈ టైంలో భారత్ యూకే మధ్య రక్షణకు సంబంధించిన అనేక ఒప్పందాలు జరిగాయి. దానిలో మార్టిలెట్ మిసైల్స్ ఒకటి. యూకే వాళ్ళు భారతదేశానికి మార్టిలెట్ మిసైల్స్ని ఇవ్వనున్నారు. మార్టిలెట్ అనే పేరే చాలా విశిష్టమైంది. అది బ్రిటిష్ వాళ్ళ ఐర్లాండ్ వాళ్ళ మైథలాజికల్ భాషలో వాళ్ళ బర్డ్ అన్నమాట. విశ్రాంతి తీసుకొని అవిశ్రాంతమైన అలుపెరగని అని అర్థం. సో ఈ మార్టిలెట్ మిసైల్స్ అనేవి చాలా విశిష్టమైనవి అని చెప్పొచ్చు అనమాట. ఈ మార్టిలెట్ మిసైల్స్ అనేవి ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కి చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే రక్షణ రంగ సంస్థ అభివృద్ధి చేస్తోంది. వాళ్ళ యొక్క మైథాలజీలో ఈ మార్టిలెట్ అనే పక్షి చాలా ఫేమస్ అన్నమాట. ఆ పక్షి పేరుతోనే ఈ మిసైల్స్ పెట్టారు. ఇవి చాలా లైట్ వెయిట్, తేలికపాటి, బహుళ ప్రయోజనకర ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలు అన్నమాట. రక్షణ రంగంలో పరస్పరం మనము యూకే విస్తృతమైన సహకారం చేసుకునే రోజులు వచ్చేసాయన్నమాట. భారతదేశానికి గగనతల రక్షణ, ఎయిర్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. గగనతల రక్షణతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి మిలిటరీ టార్గెట్లు కూడా ఛేదించే విధంగా ఈ మిసైల్స్ని రూపొందించారు. లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా ఈ మార్టిలెట్ మిసైల్స్ వర్క్ చేస్తాయన్నమాట. ఇవి మ్యాన్ పోర్టబుల్ కూడా, అంటే ఒక సైనికుడు తన భుజాన్ని పెట్టుకుని కూడా దీని ముందు తీసుకెళ్లొచ్చు. నేవీ నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు, అంటే షిప్స్ నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు, వెహికల్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, మనిషి మీద నుంచి లాంచ్ చేయొచ్చు. ఇవి చాలా తక్కువ బరువు, కేవలం 13 కేజీల బరువు మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే వాటిని చాలా తేలికపాటి మిసైల్స్ అని కూడా అంటారు. వీటిని హెలికాప్టర్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, సాయుధ దళాల నుంచి లాంచ్ చేయొచ్చు, అదేవిధంగా చిన్న చిన్న నౌకల నుంచి లాంచ్ చేయొచ్చు, పెద్ద పెద్ద పడవల నుంచి లాంచ్ చేయొచ్చు. అనేక విధాలుగా ఈ మార్టిలెట్ మిసైల్స్ను లాంచ్ చేయొచ్చు. 6 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న, అంటే 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూ గగనతల ముప్పులను ఈ క్షిపణులు చక్కగా ఎదుర్కోగలవన్నమాట. 13 కిలోల బరువు ఉండే ఈ మార్టిలెట్ మిసైల్స్ యొక్క స్పీడు 1.5 మ్యాక్ అనమాట. అంటే ధ్వని వేగం కంటే కూడా ఈ మిసైల్స్ వేగం ఎక్కువ. ఈ మార్టిలెట్ మిసైల్స్ను 2019 నుంచి బ్రిటిష్ మిలిటరీలో వాడుతున్నారు. ఇవే మార్టిలెట్ మిసైల్స్ను ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కూడా వినియోగిస్తుంది. భారత్ మరియు యూకే రక్షణ రంగ సహకారంలో దూసుకుపోతున్నాయి. భారత నౌకాదళంతో కలిసి పనిచేసేందుకు బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఆసక్తి చూపుతోంది. నౌకాదళం అభివృద్ధి చేస్తున్న దేశీయ తొలి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకా డిజైనింగ్లో రోల్స్ రాయిస్ భాగస్వామి కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ యుద్ధ నౌకకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను రోల్స్ రాయిస్ అందిస్తున్నట్లు సమాచారం.